జటాయు భారత ఇతిహాసాల్లో వీరోచిత పాత్ర ఇది. సీతమ్మను అపహరించుకుపోతోన్న రావణుడితో ప్రాణాలకు తెగించి మరీ పోరాడిన పక్షిరాజు జటాయు. రెక్కల సాయంతో అంతటి రావణుణ్ణే ముప్పు తిప్పలు పెట్టి చివరికి సీతమ్మ జాడ శ్రీరాముడికి చెప్పి తనువు చాలిస్తాడు ఆ పక్షిరాజు. ఈ కథలో నీతి ఏంటంటే చెడును అడ్డుకోవడానికి చివరి వరకు పోరాటం చేయాల్సిందే, అవసరమైతే ప్రాణత్యాగానికైనా సరే సిద్ధం కావాల్సిందే. ఇప్పుడు ఇదంతా చెప్పడానికి కారణం చైనా మాల్దీవుల కుట్రలు. మన దేశ భద్రతను రిస్క్లో పెట్టడమే లక్ష్యంగా ఆ రెండు దేశాలు హద్దులు దాటుతున్న వేళ మరోసారి ఆ చెడును అడ్డుకోవడానికి జటాయు రంగంలోకి దిగింది. ఎవరొస్తారో చూసుకుంటామని డ్రాగన్ దేశానికే సవాల్ విసురుతోంది. శత్రువు అడుగుపెట్టే ధైర్యం చేయలేని అస్త్ర శస్త్రాలను సైతం తన అమ్ముల పొదిలో చేర్చుకుంది. ఇంతకు చైనా మాల్దీవులకు కౌంటర్గా మోడీ సర్కార్ రంగంలోకి దించిన ఆ జటాయు ఏం చేయబోతోంది? హిందూ మహాసముద్రంలో తన యాక్షన్ ఎలా ఉండబోతోంది? లక్షద్వీప్లోని మినికాయ్ ద్వీపంలో నేవీ స్థావరం ప్రారంభం. చైనా మాల్దీవ్స్కి కౌంటర్గా మొదలైన జటాయు యాక్షన్. MH-60R సిహాక్ను యాక్షన్లోకి దించిన ఇండియా. మాల్దీవులు చైనా మధ్య బంధం ఫెవికాల్ వేసినంత స్ట్రాంగ్ అవుతోంది. ఇదే సమయంలో భారత్తో పూర్తి తెగదెంపులకు మాలే సిద్ధమైంది. మే 10న తమ దేశంలో భారత సైనికుడు ఒక్కరూ కూడా ఉండకూడదని మైడ్జు అల్టిమేటం జారీ చేశారు. మన దేశంతో హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందం కూడా కొనసాగించేది లేదని తేల్చేశారు. ఇవన్నీ బీజింగ్తో సైనిక ఒప్పందాలు పూర్తయిన తర్వాత చేసిన ప్రకటనలే. సింపుల్గా చెప్పాలంటే మాలే మనతో యుద్ధం ఒక్కటే ప్రకటించలేదు అంతే. కానీ ఫ్యూచర్లో మన దేశానికి ఆ ముప్పు చైనాతో ఉంది. ఆ మాటకొస్తే మాల్దీవుల వంటి అతి చిన్న దేశంతో డ్రాగన్ దోస్తీనే మనల్ని టార్గెట్ చేయటానికి. మరి ఆ రెండు దేశాల విషయంలో ఇండియా ఇంకెంత అప్రమత్తంగా ఉండాలి? అందుకే మన రక్షణలో కీలకమైన మినికాయ్ ద్వీపంలో యుద్ధ ప్రాతిపదికన ఓ నేవల్ బేస్ నిర్మించింది మోడీ సర్కార్. అదే INS జటాయు. INS జటాయు డ్రాగన్ గుండెల్లో ఇప్పుడు దీని రెక్కల చప్పుళ్లే రీసౌండ్ ఇస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఈ నేవల్ బేస్ భారత రక్షణకు బీజింగ్ కుట్రల్ని తిప్పికొట్టడానికి ఎంతగా ఉపయోగపడుతుందో డ్రాగన్కి తెలుసు. మాల్దీవులకు కేవలం 50 మైళ్ల దూరంలో ఉన్న ఈ నేవల్ బేస్ ఏర్పాటుతో మిలిటరీతో పాటు ఇతర వాణిజ్య కార్యకలాపాలను సమీక్షించడం మరింత తేలికవుతుంది. అండమాన్లో ఉన్న INS బార్జ్ నేవల్ బేస్తో పోలి ఉండే INS జటాయు స్థావరం కూడా అరేబియన్ సముద్ర తీరంలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. మినికాయ్ ద్వీపాల వద్ద ఏర్పాటు చేసిన INS జటాయు స్థావరం మొత్తం అరేబియా సముద్రం, మలక్కా జలసంధి వరకు పవర్ ప్రొజెక్షన్ పొటెన్షియల్స్తో పనిచేస్తుంది. ఇది పసిఫిక్ సముద్రం నుంచి మరింత ప్రత్యేకంగా వాణిజ్య నౌకల ప్రధాన సముద్ర ప్రవేశ మార్గంగా మారుతోంది. అంతేకాకుండా అగట్టిలో విస్తరించిన వైమానిక స్థావరాలు దేశ వ్యూహాత్మక సామర్థ్యాన్ని ఉపయోగించుకోవటానికి, ప్రత్యర్థి దేశాలకు హెచ్చరిక సందేశాలు ఇవ్వటానికి జటాయు తోడ్పడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇదే సమయంలో స్నేహపూర్వక దేశాల నౌకాదళాల సముద్ర వ్యూహ ప్రణాళికదారుల దృష్టిని జటాయు స్థావరం ఆకర్షిస్తుంది. మలక్కా జలసంధి ద్వారా కమ్యూనికేషన్, ఇతర సముద్ర మార్గాల ద్వారా హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించే ఏదైనా వాణిజ్య నౌకాదళ యుద్ధ నౌకను నిరోధించే సామర్థ్యం జటాయు సొంతం. అంతేకాకుండా లక్షద్వీప్ దీవుల్లోని నేవీ, ఎయిర్ ఫోర్స్ స్థావరాలు అరేబియా సముద్రంపై నియంత్రణ సాధించడానికి తోడ్పడతాయి. మాల్దీవులకు 50 మైళ్ల దూరంలో ఉండటం వల్ల భారత నావికాదళం భారత జలాలుగా పేర్కొన్న ప్రాంతం నుంచి దూరంగా ఉండాలని చైనా నావికాదళానికి సరైన హెచ్చరికగా మారనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సామర్థ్యాలు, సముద్ర జలాల విషయంలో భారత్ ఉద్దేశాలను వ్యక్తపరచడానికి జటాయు వేదికగా మారనుందని అంటున్నారు. INS విక్రాంత్, INS విక్రమాదిత్యతో పాటు ఫ్రిగేట్లు, క్వారెట్లను జటాయుకు షిఫ్ట్ చేశారు. నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాల సైనికులు మినికాయ్ నుంచి పనిచేస్తారు. INS జటాయు మన దేశానికి ఎంత కీలకమో చెప్పాలంటే లక్షద్వీప్, మినికాయ్ దీవుల్లో నేవల్, ఎయిర్ ఫోర్స్ సౌకర్యాలను అప్గ్రేడ్ చేయటం, సముద్ర వాణిజ్యాన్ని కాపాడటం, కేరళకు పశ్చిమాన 400 కిలోమీటర్ల దూరంలో పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించటం, మౌలిక సదుపాయాల నవీకరణతో పాటు యూరప్, మధ్య ప్రాచ్యం, పశ్చిమాసియా, ఆగ్నేయాసియా నుంచి సముద్ర ట్రాఫిక్ని పర్యవేక్షించటం వంటివి భారత్కు ఈజీ అవుతాయి. వాస్తవానికి చాలా వరకు వాణిజ్య నౌకలు ఈ ప్రాంతం మీదుగానే ప్రయాణం సాగిస్తుంటాయి. చైనాకు కూడా ఈ మార్గం అత్యంత కీలకం. సరుకు రవాణాకు సంబంధించి మిగతా ప్రాంతాల్లో ఏవైనా ఆటంకాలు ఏర్పడిన సమయంలో చైనా ఈ ప్రాంతం మీదుగా తన దేశం మీదకు నౌకలు మళ్లించుకుంటుంది.
అందుకే మనపై విషం చిమ్మటమే పనిగా పెట్టుకున్న చైనాకు సరైన స్థాయిలో బుద్ధి చెప్పాలంటే అది కేవలం జటాయుతోనే సాధ్యమవుతుంది. ఈ బేస్ ద్వారా చైనా మాత్రమే కాదు, ఇతర ఆసియా దేశాలు కూడా మన మాట విని తీరాల్సిందే. మరోవైపు ఐఎన్ఎస్ జటాయును ప్రారంభించుకోవడంతో పాటు అత్యాధునిక MH-60R సిహాక్లను మోడీ సర్కార్ రంగంలోకి దించింది. సముద్రంలో దాగి ఉన్న శత్రు సబ్మెరైన్లు, క్షిపణుల్ని నిమిషాల్లో నాశనం చేసేందుకు ఇండియన్ నేవీ వీటిని సిద్ధం చేసింది. అదే సమయంలో ఈ హెలికాప్టర్లు శత్రు స్థావరంపై దాడి చేసి సురక్షితంగా బయటికి వస్తాయి. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేవీల్లో ఒకటిగా పేరొందిన భారత నౌకాదళం MH-60R సిహాక్ల రాకతో మరింత పటిష్టంగా మారింది. ఫారిన్ మిలిటరీ సేల్స్ ప్రోగ్రాంలో భాగంగా అమెరికా నుంచి భారత్ 24 MH-60R సిహాక్ మోడల్ హెలికాప్టర్లను కొనుగోలు చేసింది. సిహాక్ హెలికాప్టర్ శత్రు యుద్ధ నౌకలపై దాడి చేయటమే కాకుండా రెస్క్యూ ఆపరేషన్, సిబ్బంది రవాణా, వైద్య సామాగ్రి తరలింపు సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. పోర్టబుల్ రోటర్లు, టెయిల్ ఉండటం సిహాక్ ప్రత్యేకత. అందువల్ల వీటిని చిన్నపాటి ప్రదేశంలోనే పార్క్ చేయొచ్చు. చిన్న యుద్ధ నౌకల్లో సులభంగా తరలించొచ్చు. డ్యూయల్ ఎంబెడెడ్ ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ కారణంగా హెలికాప్టర్ ఖచ్చితమైన నావిగేషన్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. హెలికాప్టర్లో 38 లేజర్ గైడెడ్ రాకెట్లు, 4 MK-54 టార్పెడోలు, మిషన్ గన్లు సముద్రంలో ఉన్న శత్రువులను నాశనం చేసేందుకు ఉపయోగపడతాయి. अभी उसको कमीशन किया एज अ यूनिट, इंडिपेंडेंट यूनिट, ताकि उसका ऑपरेशनल कैपेबिलिटी, कैपेसिटी, एडमिनिस्ट्रेटिव फैसिलिटी ये सब इम्प्रूव करेंगे. ऑपरेशनल इंफ्रास्ट्रक्चर लाइक द जेटी, देन एयरफील्ड, इसका भी प्लान है और ज्यादा एसेट्स वहां रखेंगे. మొత్తంగా మాల్దీవులను అడ్డు పెట్టుకుని మనపై రెచ్చిపోవాలని కుట్రలు చేస్తున్న డ్రాగన్ కంట్రీకి ఐఎన్ఎస్ జటాయు అతిపెద్ద మాస్టర్ స్ట్రోక్ అవుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. పైగా అత్యాధునిక హెలికాప్టర్లు, ఆయుధాలను సైతం ఆ బేస్లో ఏర్పాటు చేయటం దేనికైనా రెడీ అని శత్రువుకు తేల్చి చెప్పడమే. సింపుల్గా చెప్పాలంటే ఇది 1962 నాటి ఇండియా కాదు. ఎనిమి ఎవరైనా అడుగు ముందుకేస్తే అందుకు తగ్గ యాక్షన్ రియాక్షన్లు పక్కాగా ఉంటాయి.